మా ఇంట్లో పెరిగిన పాలకూరని తీసుకున్నాను. ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఉప్పు, కారము, పన్నీర్ తురుము, క్యాబేజ్ తురుము, ఇంకా పాలకూర తురుము యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్ కూడా తీసుకుంటున్నాను. వాటిని కూడా ఈ మిక్సింగ్ బౌల్‌లో యాడ్ చేసుకొని కొంచెం పసుపు, తర్వాత మనం ఇందాక పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ ఉంది కదా! అది కూడా యాడ్ చేసేసుకొని తర్వాత ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ ఒక 4 స్కూప్స్ తీసుకుంటున్నాను. మీ కోచ్ ఎంత సజెస్ట్ చేస్తారో అంత తీసుకోండి. నేనైతే ఇది 2 మెంబర్స్‌కి సరిపోతుంది నేను చేసే క్వాంటిటీ. కొంచెం సాల్టు, తర్వాత వచ్చేసి మనకి ఆల్ సీడ్స్ ఉంటాయి కదండీ, 5 టైప్స్ ఆఫ్ సీడ్స్, అది ఒక 2 స్పూన్స్ వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం అరచేతిలో కొంచెం కొంచెం చిన్న చిన్న బాల్స్ తీసుకొని ఇలా కబాబ్స్ లాగా చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో రెడీ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని పెనం మీద ఆయిల్ కానీ ఘీ కానీ వేసి అన్నింటినీ పెట్టేసుకొని లిడ్ పెట్టి ఒకవైపు కాల్చుకున్నాక ఒక 3 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకొని అన్నీ కాల్చుకుంటే వేడివేడిగా పన్నీర్ కబాబ్స్ రెడీ అండి. చాలా ఈజీ. నేనైతే దీన్ని టమాటా చట్నీతో గార్నిష్ చేస్తున్నాను. చూడండి ఎంత ఈజీగా అయిపోయాయి.